శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వృషభ రాశి వారికి ఈ నెల 18వ తారీఖు వరకు గ్రహస్థితి ఒక విధంగాను, దాని తర్వాత కొన్ని గ్రహాల మార్పు వల్ల కొన్ని మార్పులు జరగబోతున్నాయి. అయితే ముఖ్యంగా గురువు ఈ నెల యందు అక్టోబర్ 18 వరకు ధనస్థానంలో ఉండడం వల్ల ఈ రాశి వారికి అటు కుటుంబ సంబంధించిన విషయాలు, ఆర్థిక సంబంధించిన విషయాలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో మీ యొక్క గౌరవం పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఎవరో ఒకరికి కొత్తగా ఉద్యోగం రావడం కానీ, వారికి వివాహం నిశ్చయం అవడం కానీ, వారికి ఆదాయం పెరగడం కానీ, ఇవన్నీ ఉండడం వల్ల ఎక్కువ మీరు కూడా 10 మంది మంచి కోరుకోవడం, వారికి తగు విధంగా సహాయం చేయడం వల్ల మీ కుటుంబం యొక్క ప్రతిష్ట కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ గురువు మీకు అష్టమ లాభాధిపతిగా, గురువు యొక్క బలాన్ని బట్టి, గురువు యొక్క స్థితిని బట్టే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి విధానం అంతా ఆధారపడి ఉంటుంది. మీ యొక్క జన్మజాతకంలో గురువు ఎంత బలంగా ఉంటే మీ యొక్క ఆర్థిక స్థితి అంత విధంగా పెరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం గురువు మీకు ధనస్థానంలో ఉండడం వల్ల గత కొంతకాలంగా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండడం, మరి అక్టోబర్ 18 తర్వాత గురువు కర్కాటక రాశిలోకి తృతీయ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు ఉచ్చులోకి వెళ్ళడం వల్ల మీ యొక్క ఆర్థిక స్థితి కూడా చాలా వరకు పెరుగుతుంది. ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది. మీరు మంచి అడ్వైజర్గా, ఒక ఆర్థిక సలహాదారుడిగా అందరికీ మంచి సలహాలు ఇవ్వడం వల్ల వారు మంచిగా జీవితంలో ఎదిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఉద్యోగపరమైనటువంటి మార్పులు కానీ, అభివృద్ధి కానీ కోరుకుంటూ ఉంటే అటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే అనూహ్యంగా మీ యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అది మీరు ఏ రంగంలో ఉన్నా దానికి సంబంధించినటువంటి రంగంలో మీ యొక్క అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే తృతీయంలోకి వచ్చినటువంటి గురువు మరి 9వ దృష్టితో లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవాన్ని చూస్తున్నాడు. అంటే శని భగవానుడు ఈ వృషభ రాశి వారికి యోగకారకుడు, భాగ్య రాజ్యాధిపతి, అంటే అదృష్టాన్ని ఇచ్చేవాడు, అలాగే ఉద్యోగాన్ని ఇచ్చేవాడు. అటువంటి రెండుడికి కారకుడైనటువంటి శని భగవానుడు 11వ స్థానంలో ఉంటూ వక్రగమనంలో ఉన్నాడు. ఈ వక్రగమనంలో ఉన్నప్పుడు ఫలితాలు వచ్చి రానట్టుగా అనిపిస్తూ ఉంటాయి. దగ్గరగా రావడం, మళ్ళీ మిస్ అవ్వడం, ఈ విధంగా కనబడుతుంటుంది. దాన్ని మన గురువు వీక్షించడం వల్ల, అంటే ఒక బలమైనటువంటి గురువు, భాగ్యకారకుడు గురువు మీ రాశిలో 11వ స్థానంలో ఉన్నటువంటి శని భగవాన్ని వీక్షించడం వల్ల కంపల్సరిగా ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి 100కి 100 రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు వృత్తిలో అభివృద్ధి కోరుకున్నా, ప్రమోషన్ కోరుకున్నా, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా చాలా వరకు ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. అంటే మొత్తం మీద ఒక మంచి ఫలితం మీ గురువు ఇవ్వబోతున్నాడు. ఇక ఇంచుమించుగా మనకి ఈ నెల 16వ తారీఖు వరకు పంచమ స్థానంలో ఏర్పడినటువంటి రవి ఈ బుధగ్రహ సంచారం వల్ల, అటు లక్ష్మీనారాయణ యోగం వల్ల, ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల జాతకుడు ముఖ్యంగా విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి స్థితి కనబడుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క ఆలోచన, జ్ఞాపక శక్తి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. నూతన వ్యాపార అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా చాలా మంచి స్థితి ఈ జాతకంలో ఈ సమయంలో మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. అది ఇంచుమించుగా 16వ తారీఖున రవి మారి మీకు 6వ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంది. అక్కడ 6వ స్థానం అన్నది విజయస్థానం కాబట్టి రవి లాంటి గ్రహాలు 6వ స్థానంలోకి వచ్చినప్పుడు మరి ఎస్పెషల్లీ ఈ వృషభ రాశి వారికి ప్రభుత్వ సంబంధించిన లావాదేవీల్లో కానీ, ఆర్థిక పరమైనటువంటి కోర్టు సంబంధించినటువంటి చిక్కులు చికాకులు ఉన్నా అవన్నీ కూడా చాలా వరకు సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీకు గతంలో శత్రువులుగా ఉన్నవాళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఈ సమయంలో మీకు అనుకూలంగా మారి మీ స్నేహాన్ని కోరడం అది జరుగుతూ ఉంటుంది. అలాగే బుధగ్రహం కూడా ఇంచుమించుగా రవితో కలిసి సంచరించడం వల్ల వ్యాపార పరంగా అయితేనే, విద్యా సంబంధించిన విషయాల్లో ఎప్పుడు కూడా ఏదో కొత్త నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయడం కూడా ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీకు శుక్రగ్రహం రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఈ నెల ప్రారంభంలో చతుర్థ స్థానంలో సంచరిస్తూ కేతుగ్రహంతో కలియడం జరుగుతూ ఉంటాయి.
కేవలం ధన విషయంలో విపరీతమైనటువంటి ధనం వస్తున్నప్పటికీ కూడా అది కేతువుతో కలిసి ఉండడం వలన రావాల్సినటువంటి ధనం సకాలంలో రాకపోవడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ కార్యక్రమాలు లాంటివి వాయిదా పడుతుంటాయి. ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా, పెళ్లి చేయాలన్నా, అంటే ఎక్కువ మొత్తంలో పెద్ద బడ్జెట్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాలు చివరి నిమిషంలో ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే మీరు ఏదైనా పెద్ద కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు సోర్స్ ఆఫ్ మనకి ఏదైతే వచ్చే ఆదాయ వనరులు ఉన్నాయో ఒకరి మీదే నమ్మకుండా ఒకళ్ళు ఇద్దరు విధంగా నమ్ముకొని ఆ ప్రయత్నాలు చేసుకుంటే చాలా వరకు మీ యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. అలాగే అటు క్రీడా రంగంలో ఉన్న నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న కుజుని యొక్క బలం వల్ల చాలా వరకు మీ యొక్క సక్సెస్ రాబోతుంది. అలాగే ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ ఈ సమయంలో మీరు తీసుకోవడం జరుగుతుంది. మనం గోచార ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో కేవలం మీ యొక్క చంద్రుడి యొక్క స్థితిని ఆధారంగా తీసుకుని మాత్రమే మిగతా గ్రహాలు సంచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో చెప్పిన ఫలితాలు చాలా వరకు జరగచ్చు, జరగకపోవచ్చు. అయితే ఎలాగైతే చంద్రుడి యొక్క రాశి ఉంటుందో మిగతా రాశుల మీద కూడా, అంటే బుధుడు, శుక్రుడు ఈ రాశుల వారి మీద కూడా ఈ గ్రహాలు మారినప్పుడు దాని ప్రభావం కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకి మీ జన్మ జాతకంలో శుక్రగ్రహం ఉన్న చోటికి గురుగ్రహం వచ్చిన, గురుగ్రహ వీక్షణ ఉన్న వివాహం కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు జన్మజాతకంలో శనిగ్రహం ఉన్న రాశిలోకి గురుగ్రహం వచ్చిన, గురుగ్రహం చూసిన మీకు ఉద్యోగం రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. అలాగే బుధుడు ఉన్న రాశిని గురువు చూసిన, గురువు ఆ గ్రహం మీద సంచారం చేసిన విద్యలో అభివృద్ధి కలుగుతుంది, స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలాగే కేతువు ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం జరుగుతూ ఉంటుంది. రాహు ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగపరమైన అభివృద్ధి, టెక్నికల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు ఉన్న రాశిలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం కానీ, అన్నదమ్ములతో విభేదాలు, ఈ ప్రమాదాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే రవి ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు తండ్రి గారికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే మీ సంతానం విషయంలో ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఇలాగా ప్రతి గ్రహం మీద ఈ గోచార ప్రభావం ఉంటుంది. అందువలన సంపూర్ణంగా తెలుసుకునేవాళ్ళనుకున్నవారు, ప్రాథమిక జ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవచ్చు. లేనప్పుడు కొద్దిగా అనుభవం ఉన్న జ్యోతిష్కుని సంప్రదించి ఏదైతే గ్రహం పాపగ్రహాల చేత ఇబ్బంది పడుతుందో ఆ గ్రహానికి మీరు పరిహారం చేసుకోవడం వల్ల ఖచ్చితమైనటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ పరిహారం కన్నా గోసేవ చేయడం వల్ల కానీ, గోవుకి సరైనటువంటి అంటే మంచి ఆహారాన్ని అందించడం వల్ల, అలాగే గోక్షీరంతో మీ ఇష్టదైవానికి, అంటే ఎక్కువగా అన్నిటికీ శివుడే కాబట్టి శివుడికి అభిషేకం చేయడం వల్ల చాలా ఎక్కువ ఫలితాన్ని తొందరగా మనం పొందవచ్చు. అయితే ఎక్కువగా ఉద్యోగపరమైన సమస్య ఉన్న, వివాహపరమైన సమస్య ఉన్న, పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా రాణించలేకపోతున్నా అంటే గోవులకి పచ్చగడ్డి పెట్టడం వల్ల మీ యొక్క సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. అంటే కొన్ని పట్టణాల్లో అది దొరకడం కష్టం, కానీ ఏదో విధంగా సేకరించి, అంటే ఒకేసారి ఎక్కువ గోవులకి ఈ పచ్చగడ్డిని ఇవ్వాల్సి ఉంటుంది. ఏదో నామకాహ ఏదో కొద్దిగా పచ్చగడ్డి తెచ్చి ఒక ఆవు పెడితే దాని ఫలితం అయితే కనబడదు. ఎక్కువ గోవులు ఉన్న చోట ఆ గోవులకి అంటే సుమారు ఒక 100 గోవులన్నా ఉండాలి. అటువంటి గోవులకి ఇంచుమించుగా 100 గోవులకి ఈ పచ్చగడ్డిని మీకు అనుకూలమైన రోజులు, అంటే ఏదన్నా సాధన తార, క్షేమతార వచ్చినప్పుడు ఆ గోవులకి ఈ పచ్చగడ్డి ఆహారంగా మీరు తినిపించవచ్చు. లేదంటే మీ సిబ్బందితో పెట్టచ్చు. మీ ప్రెజెన్స్ మాత్రం అక్కడ ఉండాలి. ఆ గోవులు అవి తిన్నప్పుడు ఆ కళ్ళలో ఆనందాన్ని, మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే మీ ఫలితం, మీ పని కూడా తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది. ఏదన్నా పరిహారం మనం చేసుకునే మనకి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి చేయాలి తప్ప ఏదో నామినల్గా ఏదో డొనేషన్ చేయమన్నామని ఏదో 10 మందికి భోజనం పెట్టకుండా సాధ్యమైనంత వరకు అది ఒక స్థాయిలో ఉంటేనే ఆ ఫలితం కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా
కేవలం ఈ గోచార ఫలితాలు చంద్రుని మట్టి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ప్రతి గ్రహం మీద ప్రతి గ్రహ ప్రభావం ఉంటుంది. అది సంపూర్ణంగా తెలుసుకోవడం వల్ల డే టు డే, మంత్ ఎప్పటికప్పుడు కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. ఏదైనా మన దైవ బలంతో మన జాతకాన్ని మనమే మార్చుకోవచ్చు. స్వస్తి.